హలో ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం మన వెనకలో ఉన్న ఏథర్ షోరూమ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఉన్న ఏథర్ షోరూమ్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాం. దాని లోపల రండి చూద్దాం. వచ్చే ఈ రోజు మనం ఈ ఏథర్ షోరూమ్ అయితే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. వీళ్ళ దగ్గర ఏమేమి స్కూటీస్ ఉన్నాయి, ఎంత ప్రైస్ లో ఉన్నాయి, అండ్ ఆల్సో ఆ స్కూటీ ఒక రేంజ్ అంటే ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది, వీటి గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మన ముందులో ఉన్నాడు మధు బ్రో. ఇప్పుడు తనైతే అయితే అడిగి మనం ఈ స్కూటీస్ ఒక డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్. మన దగ్గర ఏమేమి వేరియంట్స్ ఉన్నాయి, దానికంటే ముందు ఈ ఏథర్ ఒక షోరూమ్ ఆల్సో లేకపోతే ఈ ఏథర్ ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఎక్కడ ఉంది? సార్ మనం ఇప్పుడు ఏథర్ మ్యానుఫ్యాక్చర్ షోరూమ్ వచ్చేసి బెంగళూరు. మన వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి బెంగళూరు ఉంటుంది. మన వచ్చేసి ఇండియన్ కంపెనీ, నాట్ అదర్ కంట్రీస్. మనైతే ఇండియన్ కంపెనీ, ఇండియన్ బ్రాండ్ మన వెహికల్ వచ్చేసి. ఇప్పుడు మన మహబూబ్ నగర్ లో ఈ షోరూమ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు? మన మామూలు వచ్చేసి షోరూమ్ వచ్చేసి మనము అఫీషియల్ గా April 13 వచ్చేసి మన మామూలు వచ్చేసి లాంచ్ చేసేసాము. ఓకే, మరి ఇప్పుడు మన దగ్గర ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి? ప్రెసెంట్ మన దగ్గర వచ్చేసి 3 వేరియంట్స్ అయితే వెహికల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, అవి వచ్చేసి బేసిక్ మోడల్ ఉంటది 450S. ఓకే, తర్వాత వచ్చేసి 450X లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఓకే, అది వచ్చేసి 2.9 ఉంటది, 3.7 కిలోస్ ఆఫ్ బ్యాటరీ ఉంటుంది అనమాట మన వెహికల్స్ వచ్చేసి. ఇదేది మోడల్? ఇది వచ్చేసి 450S వచ్చేసి బేసిక్ మోడల్. ఓకే, ఒకసారి దీని గురించి మొత్తం కంప్లీట్ గా చెప్పండి. ఇది వచ్చేసి మనకు 450S బేసిక్ మోడల్. ఇది వచ్చేసి మనకు ఫీచర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి, బట్ టచ్ డిస్ప్లే మాత్రం ఉండదు. ఓకే, డిపి డిస్ప్లే ఉంటది విత్ 10x10 నావిగేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి స్కూటీ ఒక రేంజ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇది వచ్చేసి 2.9 కిలోస్ ఆఫ్ బ్యాటరీ కాబట్టి మీకు ఈ రేంజ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. 90 కిలోమీటర్స్. కంపెనీ కిలోమీటర్ కదా, మన కంపెనీ కస్టమర్స్ మనం వచ్చేసి కస్టమర్ చెప్పేది ట్రూ రేంజ్ మాత్రమే చెప్తున్నాం. 90 కిలోమీటర్స్. 90 కిలోమీటర్స్. సర్టిఫైడ్ వచ్చేసి మనకు 111 ఉంటుంది. 111 ఉంటుంది, కస్టమర్స్ మాత్రం 90 కిలోమీటర్స్ అయితే రేంజ్ వస్తుంది. మనకు ఈ వెహికల్ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? ఈ వెహికల్ వచ్చేసి బేసిక్ మోడల్ వెహికల్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ చేయడానికి ఓన్లీ మనకు 6 అవర్స్ మాత్రమే టైం పడుతుంది. 6 అవర్స్ మాత్రమే టైం పడుతుంది. దీంట్లో ఏ బ్యాటరీ యూజ్ చేశారు? దీనిలో వచ్చేసి మనకు బేసిక్ మోడల్ వచ్చేసి లిథియం అయానియం బ్యాటరీస్ వాడతాం అనమాట మనం. ఓకే, ఒకవేళ మనకు బ్యాటరీ అంటే లైక్ ఇప్పుడు కస్టమర్స్ వెహికల్ తీసుకుంటారు, లైక్ 6 months అయింది, 7 months అయింది, బ్యాటరీ అనేది వీక్ అయితే ఉంటుంది. సో అలా వీక్ అయినప్పుడు మనకు బ్యాటరీ మొత్తం చేంజ్ చేస్తారు, లేకపోతే ఆ బ్యాటరీ లోపల ఇంకో చిన్న బ్యాటరీ ఉంటుంది కదా? లేదు, అట్లా ఏం లేదు. మీకు బ్యాటరీ అనేది ఏమైనా డ్యామేజ్ అయినా ఏదైనా వారంటీ ఉంటది, వారంటీ మీద క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఈ స్కూటీ లైక్ 450S ఇది. 450S వచ్చి బేసిక్ మోడల్. ఓకే, దీని ఒక బ్రేక్స్ మనకి ఏ విధంగా ఉంటాయి? బ్రేక్స్ వచ్చేసి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్ లే ఉంటాయి. మీకు దానిలో ఏం ప్రాబ్లం ఉండదు. టైర్ సైజ్ వచ్చేసి మీకు బేసిక్ మోడల్ 2.9 కిలోస్ ఆఫ్ బ్యాటరీ అయితే 90/90 ఉంటుంది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, ప్రైస్ రేంజ్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1,46,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,46,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, దీంట్లో మళ్ళీ మన వేరియంట్స్ ఉన్నాయి 450S లోనే? 450S లో వేరియంట్స్ ఏం లేదు, ఓన్లీ 1 మోడల్ మాత్రమే ఉంటుంది. అది వచ్చేసి 2.9 కిలోస్ ఆఫ్ బ్యాటరీ. 2.9 కిలోమీటర్స్ బ్యాటరీ ఒకటి ఉంది. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చేసి 450X అనమాట. ఇది మిడ్ రేంజ్ మోడల్. ఇది వచ్చేసి మిడ్ రేంజ్ మోడల్. ఇది వచ్చేసి మీకు ఫీచర్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో. బేసిక్ మోడల్ కి ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వచ్చేసి టచ్ డిస్ప్లే తో వస్తుంది అనమాట. ఇది అనేది టచ్ డిస్ప్లే తో వస్తుంది విత్ మనకు గూగుల్ మ్యాప్స్ తో వస్తుంది. దీని ఒక రేంజ్ ఎంత ఉంది? దీని రేంజ్ వచ్చేసి సేమ్ మనకు వచ్చేసి 2.9 కిలోస్ ఆఫ్ బ్యాటరీ కాబట్టి రేంజ్ కూడా సేమ్ 90 కిలోమీటర్స్ రేంజ్ మాత్రమే ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో మనకు దీంట్లో కూడా బ్యాటరీ యూజ్ చేసింది. దీంట్లో కూడా బ్యాటరీ చేసింది సేమ్ లిథియం అయాన్ బ్యాటరీస్ వాడతాం మనము. సేమ్ ఈ దాంట్లో కూడా 2.9 కిలోస్ ఆఫ్ బ్యాటరీ కాబట్టి. ఓకే, టైర్స్ కానీ టైర్స్ బి మనకి ఎలా ఉంటుంది అంటే 90/90 ఉంటుంది విత్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి అన్నమాట. రెండు ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. మనకు బయట జూనియర్ డిజైన్ మాత్రం అన్ని 3 అయితే సేమ్ అయితే ఉన్నాయి. దాంట్లో వచ్చే బ్యాటరీ బట్టి దానికి రేంజ్ అయితే చేంజ్ అవుతుంది. దీని ఒక ప్రైస్ ఏ విధంగా ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మీకు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 1,65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసి 450X లోని మనకు వచ్చేసి టాప్ వేరియంట్ అనమాట. టాప్ వేరియంట్ అంటే మనకు 3.7 కిలోస్ ఆఫ్ బ్యాటరీ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు రేంజ్ వచ్చేసి ఎక్కువ ఇస్తుంది అనమాట. ఎలా అంటే మీకు 110 రేంజ్ ఇస్తుంది అనమాట ఇది. ఓకే, అంటే మీరు చెప్తుందా లేకపోతే కంపెనీ సర్టిఫై రేంజ్ వచ్చేసి కంపెనీ వచ్చేసి మీకు 150 ఉంటుంది, బట్ ట్రూ రేంజ్ మాత్రమే చెప్తున్నాం మేము. అది వచ్చేసి 110 ఇస్తుంది అనమాట మీకు. మనకు బ్యాటరీ కెపాసిటీ ఎట్లుంది? బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.7 కిలోస్ ఆఫ్ బ్యాటరీ ఉంటుంది. ఓకే, దీని పెద్ద బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీకు రేంజ్ ఎక్కువ ఇస్తుంది అనమాట విత్ ఫాస్ట్ చార్జర్. ఈ బ్యాటరీ కెపాసిటీ లైక్ అంటే ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? ఛార్జింగ్ వచ్చేసి ఓన్లీ మీకు 4 hours మాత్రమే ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. 4 hours లో ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. దాంట్లో వచ్చేసి స్లో చార్జర్ ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ చార్జర్స్ ఉంటాయి. ఓకే, ఎంత ఛార్జింగ్ టైం ఎంత ఉంది? ఈ ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఓకే, టైర్ సైజ్ టైర్స్ వచ్చేసి ఇది మీకు 80/100 ఉంటుంది. 80/100 ఫ్రంట్ అండ్ బ్యాక్.
అండ్ ఆల్సో విత్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి అనమాట. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఓకే. డిజైన్ వల్ల చూడడానికి అన్ని సేమ్ ఉంది. డిజైన్ వచ్చేసి మన వెహికల్ మన ఏతర్లో వచ్చేసి 3 డిజైన్లు మాత్రం సేమ్ ఉంటాయి అనమాట. ఉన్న వేరియంట్స్ అన్ని డిజైన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. టచ్ స్క్రీన్ మాత్రం ఓన్లీ 450X లో మాత్రమే ఉంటాయి. ఓకే. ఎస్ లో మాత్రం టచ్ స్క్రీన్ ఎస్ లో మాత్రం టచ్ స్క్రీన్ ఉంటుంది. దీంట్లో మనకు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి? దీంట్లో వచ్చేసి మనకు ఫీచర్స్ వచ్చేసి మన దాంట్లో వచ్చేసి మెయిన్ హైలైట్ చేసేటి 3 ఫీచర్స్ అనమాట. ఓకే. అవి వచ్చేసి మన వెహికల్ వచ్చేసి రివర్స్ ఉంటది. మన వెహికల్ వచ్చేసి తర్వాత ఫీచర్ వచ్చేసి మన వెహికల్ ఆటో హోల్డ్ అని. ఈ ఆటో హోల్డ్ అనే ఫీచర్ ఎలా ఉంటది అంటే ఎత్తులు ఉన్నప్పుడైనా డౌన్ ఉన్నప్పుడైనా ఆటోమేటిక్ గా బ్రేక్స్ పడతాయి అనమాట. ఆటోమేటిక్ బ్రేక్ పట్టాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ అవే బ్రేక్స్ పడతాయి అనమాట. ఓకే. ఇంకా మన దగ్గర సర్వీసింగ్ ఎట్లుంది? సర్వీసింగ్ వచ్చేసి మనకు 12/6 ఉంటది. సర్వీసింగ్ వచ్చేసి మీకు ఎనీ టైం ఎనీ ప్లేస్ RAC అనే రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి. ఆగిపోతే ఆటోమేటిక్ తీసుకొచ్చి మేము వెహికల్ వచ్చేసి మేమే సర్వీసింగ్ చేసి మేకే చేస్తాం. మనం లో కాస్ట్ లో మన సర్వీసింగ్ ఉంటది. ఓకే. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే బయట అయితే లైక్ 3 వేరియంట్స్ అయితే చూసినాము. అండ్ ఆల్సో మనం దాని ఒక ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఆల్సో దాని ఒక సర్వీసింగ్ ఎలా ఉంటుంది, వీటి గురించి అయితే మనం మొత్తం తెలుసుకుందాం. సో మరి మనకు ఏ రేంజ్ నుంచి ప్రైజెస్ స్టార్ట్ ఉన్నాయి, ఏ వేరియంట్ సరే, లేదంటే మీ కంపెనీలో ఉండే స్కూటీస్ యొక్క ప్రైజెస్ మనకు ఏ విధంగా స్టార్ట్ ఉంది? మన కంపెనీలో వచ్చేసి ప్రైజెస్ అనేవి 1,46,000 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. ఆ వెహికల్ మోడల్ బట్టి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆన్ రోడ్ ప్రైస్ ప్రైస్ ఉంటుంది మనకు. ఆన్ రోడ్ ప్రైస్ 1,46,000 స్టార్ట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ అన్ని ఇంక్లూడ్ ఉంటాయి దాంట్లో. ఓకే. మనకి ఇప్పుడు సర్వీస్ ఎట్లా ఉంటుంది? సర్వీస్ వచ్చేసి మీకు 12/6 ఉంటది. ఎనీ టైం మీకు వచ్చేసి సర్వీసింగ్ పక్కా ఉంటాం మన దగ్గర వచ్చేసి. ఈ వెహికల్ మన ఏతర్లో ఉన్న సర్వీసింగ్ ఏ వెహికల్ మాత్రం లేదు. ఇప్పుడు నేను స్కూటీ తీసుకున్నా, ఎట్లా బయట వెళ్తున్నా, వెళ్ళినాక నాకు స్కూటీ అనేది ఆగిపోయింది, బ్యాటరీ అయిపోయింది, ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోయింది. సో మరి అటు నుంచి మీరు ఏమైనా తీసుకొస్తారా దాన్ని? తీసుకొస్తాం. మన దగ్గర వచ్చేసి RAC అని ఉంటది. RAC అంటే రోడ్ సైడ్ అసిస్టెంట్ అని ఉంటది. అది వచ్చేసి మీరు ఆన్లైన్ లో మీరు వెబ్సైట్ లో మాత్రం దాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటది. మీరు బుక్ చేసుకుంటే మేము వచ్చి మీ వెహికల్ మాత్రం తీసుకెళ్తాం, మిమ్మల్ని మాత్రం తీసుకెళ్తాం అనమాట. ఓన్లీ వెహికల్ తీసుకెళ్ళి వచ్చి మేము సర్వీసింగ్ సెంటర్ వస్తే మీరు వచ్చి తీసుకుని వెళ్ళాలి, సర్వీసింగ్ చేయించుకోవాలన్నమాట. అంటే మనం ఇప్పుడు దానికి మనం ఎక్స్ట్రా చార్జ్ ఏమైనా తీసుకుంటాం? ఎక్స్ట్రా చార్జెస్ ఏం తీసుకోము. ఎంత కాస్ట్ పే చేయాలో అంత మాత్రమే పే చేయాల్సి ఉంటది. అంటే కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. మీ సర్వీసింగ్ ఎంత ఉంటుందో అంతనే పే చేయాలి. అంతకన్నా ₹1 కూడా ఎక్కువ పే చేయాలి. మనకు వాళ్ళు టోల్ తీసుకొస్తారు కదా, టోల్ తీసుకొస్తే దాని ఫ్రీ ఉంటుంది. బట్ మీకు 1 year కలిసి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ స్కూటీ తీసుకున్నప్పుడు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. మరి మన దగ్గర లోన్స్ ఏ విధంగా ఉన్నాయి? లోన్స్ వచ్చేసి మన దగ్గర ఆల్ బ్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ మన దగ్గర వచ్చేసి 3 బ్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక బ్యాంక్ వచ్చేసి IDFC, సెకండ్ బ్యాంక్ వచ్చేసి కోటక్, థర్డ్ బ్యాంక్ వచ్చేసి టాటా. మొత్తం అయితే 3 లోన్స్ అయితే 3 అయితే ప్రెసెంట్ అయితే అవైలబుల్ 3 బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఓకే. మన స్కూటీ ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంది? మన స్కూటీ వచ్చేసి బ్యాటరీకి వచ్చేసి వారంటీ ఉంది. వారంటీ వచ్చేసి 5 years ఉంటుంది విత్ 60,000 kilometers దాకా వారంటీ. అంటే 60,000 kilometers కానీ లేకపోతే 5 years లోపల కానీ లోపల ఈ 2 ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా వారంటీ అనేది చెల్లదు. ఓకే. మనం ఒకవేళ బ్యాటరీ లైఫ్ అయిపోయింది, లేకపోతే బ్యాటరీ మనకు తక్కువ రేంజ్ ఇస్తుంది అనుకోండి, మనం బ్యాటరీ రిప్లేస్ చేసుకుంటాం కదా. రిప్లేస్ చేసుకో. మరి ఆ రిప్లేస్ చేసేటప్పుడు కాస్ట్ ఎంత వరకు పడుతుంది? మనకు వచ్చేసి 30K అబోవ్ ఉంటుంది. 30,000 అబోవ్ బ్యాటరీ 30,000 అబోవ్ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మనకి ఏమన్నా సబ్సిడీ ఇస్తుందా? మనకు మార్చ్ వరకు సబ్సిడీ ఉండే. గవర్నమెంట్ మానే కాల్సి మనకు సబ్సిడీ అనేది ఈవీ వెహికల్స్ కి అన్ని వెహికల్స్ తీసేశారు. ఇంతకుముందుకు వచ్చేసి మనకు ప్రతి వెహికల్ మోడల్ బట్టి సబ్సిడీ ఉండే. మనకు వచ్చేసి బేసిక్ మోడల్ కి వచ్చేసి 10,000 వరకు సబ్సిడీ ఉండే. ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు ఏ వెహికల్ సబ్సిడీ లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఏమైనా ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు? ప్రెసెంట్ అయితే మన దగ్గర అయితే బెస్ట్ ఆఫర్ నడుస్తుంది. ఆఫర్ వచ్చేసి ఎక్స్చేంజ్ బోనస్ అనే ఆఫర్ ఉంది. ఎనీ వెహికల్ మీ పెట్రోల్ దగ్గర 2015 అబోవ్ మోడల్ ఉన్న వెహికల్ ఎనీ వెహికల్ తీసుకొని వస్తే ఎక్స్చేంజ్ వాల్యూ విత్ 8,000 బోనస్ ఇస్తాం. ఎక్స్చేంజ్ బోనస్ అని మన దగ్గర ప్రెసెంట్ ఆఫర్ అయితే అవైలబుల్ గా ఉంది. అంటే ఇప్పుడు మనకు బయట నుంచి వెహికల్ తీసుకొస్తే మీ దగ్గరికి దానికి ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రైస్ ఇస్తారు, దాని తగ్గట్టు బోనస్ ఇస్తారు. ఇంక ఇప్పుడు మనకు స్కూటీ మొత్తంలో లైక్ అంటే ప్రతి పాయింట్ మన కాస్ట్లీ అయితే ఉంది, ఎందుకంటే స్కూటీ చూసుకుంటే చాలా కాస్ట్లీ ఉంది కదా. సో మనకు దాని ఒక డిస్ప్లే కూడా చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది. మరి ఒకవేళ ఆ డిస్ప్లే కింద పడి కానీ, లేకంటే స్కూటీ కింద పగిలిపోవడం కానీ, లేకపోతే ఏదో ఒకటి పగిలిపోయింది అనుకో, దానికి వారంటీ ఉంటుందా? లేకపోతే లోపల ఇంటర్నల్ కి ఏమైనా డ్యామేజ్ అయితే వారంటీ ఉంటుందా? మనకు పగిలిపోతే డ్యామేజ్ అయితే వారంటీ ఉండదు. బట్ అంతకదే ఏమైనా డ్యామేజ్ అయితే వారంటీ ఉంటుంది. అది వచ్చేసి 3 years 30,000 kilometers దాకా వారంటీ ఉంటుంది. 30,000 kilometers కానీ 3 years లోపల కానీ. లైక్ అంటే ఓన్లీ ఇంటర్నల్ డ్యామేజ్ అయితే మాత్రం. ఇంటర్నల్ డ్యామేజ్ అంతకదే ఏమైనా డ్యామేజ్ అయితేనే తప్ప, మీరు డ్యామేజ్ చేస్తే హ్యాండ్ డ్యామేజ్ చేస్తే కాదు. ఓకే. మనకు ఈ స్కూటీ మొత్తం బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుంది? ప్లాస్టిక్ బాడీ, ఫైబర్ బాడీ? మన వచ్చేసి క్వాలిటీ ఫైబర్ ఉంటుంది. ఎనీ మెటీరియల్ మన దగ్గర వచ్చేసి ఎనీ మెటీరియల్ అనేది మనం ఇన్బిల్ట్ గా మనమే ఏతర్ కంపెనీ మాత్రమే చేస్తుంది. థర్డ్ పార్టీ నుంచి మాత్రం ఏ బ్రాండ్ ఏ పార్టీ తీసుకోదన్నమాట. అంటే లైక్ దానికి ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది? లైక్ ప్లాస్టిక్ వచ్చేసి మనకు క్వాలిటీ ఫైబర్ ఉంటుంది. అల్యూమినియం బాడీ, లోపల వచ్చేసి అల్యూమినియం చేసింగ్ ఉంటుంది. ఓకే. చార్జెస్ మాత్రం అల్యూమినియం చార్జెస్. ఇప్పుడు మనం ఒకవేళ మీ స్కూటీ మేము తీసుకున్నాం అనుకోండి, ఈ రోజు నేను స్కూటీ తీసుకుంటున్నా, నాకు డెలివరీ మీరు ఎప్పుడు ఇస్తారు? మన దగ్గర వచ్చేసి డెలివరీ మీరు అమౌంట్
వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంటే స్పాట్ డెలివరీ ఉంటుంది. లేదు మీరు బుక్ చేసుకుని వెహికల్ ప్రెసెంట్ అవైలబుల్ లేకపోతే 2-3 days లా మీకు తప్పకుండా డెలివరీ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి స్పీడ్ డెలివరీ ఉంటుంది, నాటే Okay. లేట్గా ఉండదు. ఓకే. మరి మన దగ్గర ఫాస్ట్ ఛార్జింగ్ అని ఉంది కదా, ఆ ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే మనకు వెహికల్స్ లైక్ ఎంత స్పీడ్లో ఛార్జింగ్ ఎక్కుతాయి, లేకపోతే ఆ. నార్మల్ ఛార్జింగ్ చేసినప్పుడు ఎంత టైంలో ఎక్కుతాయి? వచ్చేసి మనం కంపెనీ ఇచ్చే ఛార్జెస్ అయితే మీకు వెహికల్ మోడల్ బట్టి ఛార్జింగ్ స్పీడ్ ఉంటుంది. మనం మన ఏథర్ అనేది సెపరేట్ గా పెట్టిన ఛార్జింగ్ Charge. స్టేషన్స్ ఉన్నాయి. ఓకే. అవి వచ్చేసి ఏథర్ గ్రిడ్స్ అంటారు. ఓకే. ఏథర్ గ్రిడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీకు ఓన్లీ 1 hour లో ఫుల్ ఛార్జ్ అవుతుంది అనమాట. ఫుల్ ఛార్జ్ అంటే 100% కాదు, ఓన్లీ 80% వరకు ఛార్జ్ ఉంటుంది. ఓకే. మన మహబూబ్ నగర్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఛార్జింగ్ పాయింట్? మహబూబ్నగర్ లో వచ్చేసి ప్రెసెంట్ ఏథర్ షోరూమ్ దగ్గర ఒక ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఓకే. సెకండ్ వచ్చేసి న్యూ టౌన్ లా సోనం శారీ సెంటర్ పక్కన ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. న్యూటన్, సోనం సైన్స్ సోనం శారీ సెంటర్ పక్కన మొత్తం 2 అయితే ఉన్నాయి. రెండు అయితే ప్రెసెంట్ మామూలు ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ లో కూడా మనం ఇంకా ఇంప్రూవ్ Increase ఇంక్రీజ్ చేద్దామని కూడా ఆలోచన ఉంది. సో మరి ఇదండి వీడియో. ఈ వీడియో అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మంచిగా అలానే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.